జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని సీఎం విజయ్ ప్రశ్న. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శలను, ట్రోల్స్ ను సానుకూలంగా తీసుకుంటామని స్పష్టం. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతు వ్యాఖ్యలకు ధీటైన సవాల్ విసిరిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. భూపాల్పల్లిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి బాధాకరం. ప్రిన్సిపల్ సెక్రటరీతో విచారణకు ఆదేశించాం మంత్రి పొన్నం. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అవినీతిని సహించేది లేదని, ప్రజాధనాన్ని కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తమ పాలన ప్రజల ఆశీస్సులతోనే జరుగుతుందని, ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని సీఎం విజయ్ ప్రశ్నించారు. ஒவ்வொரு ஊழலா வெளியில வரும் போலே, ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போல, இங்க இருக்கிற நிறைய பேரு நடுங்கி போய் இதுல நம்ம மேல அவதூறு வேற. இப்ப புதுசா ஒரு வெப்பன் ஒண்ணு கொண்டு வந்திருக்காங்க. அது என்ன தெரியுமா? அவங்க தயவால தான் நம்ம ஆட்சி நடக்குதான். மக்கள் தயவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. மனசாட்சி உள்ள சக்திகளோட ஆதரவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. நாங்க தான் அனுப்பி வச்சோம் அப்படின்றாங்களே. அனுப்பி வச்சவங்களுக்கு மினிஸ்ட்ரியில இடம் கொடுத்தா ஏன் கதறீங்க? భారతదేశ ఐక్యత, అఖండత కోసం అహర్నిశలు శ్రమించి కాశ్మీర్ పూర్తి విలీనం కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించిన మహోన్నత దేశభక్తుడు, భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారికి రఘునందన్ రావు నివాళులర్పించారు. ఈ యొక్క శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవనం, ఈ బిల్డింగ్ పేరే శ్యామా ప్రసాద్ ముఖర్జీ పెట్టడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు ఈ ఒక బిల్డింగ్ ఒక ప్రారంభోత్సవం వచ్చినప్పుడు దీని పేరు ఏం పెట్టాలి అంటే, హైదరాబాద్ కూడా ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ నిజాము ఒక నిరంకుశ పాలనతో బాధపడినటువంటి ఒక ప్రదేశం ఇదొకటి. కాశ్మీర్లో కూడా ఇది అదేవిధంగా కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ప్రజలు మొత్తం కూడా బాధపడుతూ ఉండేవారు. అయితే అక్కడ హిందూ రాజు, ఇక్కడ ముస్లిం రాజు అయినప్పటికీ కూడా ఈ రెండు ప్రాంతాన్ని కూడా భారతదేశంలో కలిపే ప్రయత్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. దాని యొక్క మూల ఆలోచన కారణమే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో కూడా ఒక బెంగాల్ మనకు మిగిలింది అని అంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, లేకుంటే మొత్తం బెంగాల్ బంగ్లాదేశ్లో కలిసేది. ఆ రోజుల్లో బెంగాల్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందువులందరినీ కూడా అక్కడ వారిని ఊతకోత కోస్తూ ఉంటే, వారిని అక్కడ ఉండనీయకుండా చేస్తూ ఉంటే వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం వచ్చారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఆ బెంగాల్ పార్టీషన్ ఆపి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ఈరోజు మనకు మిగిలినటువంటి పరిస్థితి ఉన్నది. వారి త్యాగాలు దేశం కోసం చేశారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేషన్ ఫస్ట్ ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఆ నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు వచ్చారు. ఒక విద్యావేత్తగా 33 సంవత్సరాలనే కలకత్తా అయినటువంటి వైస్ ఛాన్సలర్, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా వారికి ఉన్న ఆలోచనలు వికసిత భారత్ అనేటటువంటి బీజము అక్కడి నుంచి వికాసం కావాలని చెప్పేసుకున్నాం. ఒక అకాడమిషియన్గా, ఒక రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్సీగా ఉండి బెంగాల్లో, తర్వాత సెంట్రల్లో మినిస్టర్గా ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక విజన్తో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారు ఈ దేశంలో అపీస్మెంట్ పాలసీ చూసి ఇట్లా లాభం లేదు, ఈ భారతదేశంలో జాతీయ భావంతో ఒక రాజకీయ పార్టీ ఉండాలి అనేటువంటి 1951లో జనసంఘ్ స్థాపించి ఆ రోజు భారతీయ జనసంఘ స్థాపకుడు
అదే భారతీయ జనసంఘం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీగా మారింది. ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి ప్రదేశం, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలు, కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సంవత్సరాలు, టీఎంసీ కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించి అక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధి నుంచి దూరం పెట్టారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి వారు జన్మించిన ప్రదేశంలో బెంగాల్ ప్రజలు సరైన నివాళిచ్చారు. భారతీయ జనతా పార్టీని గెలిపించి అనేది ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి బెంగాల్ ప్రజలకు ఈరోజు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక తెలంగాణ తరపు నుంచి కూడా వారు చేసినటువంటి ఒక ఏదైతే వారు శ్యామాప్రసాద్ గారి ముఖర్జీకి చూపెట్టినటువంటి ఒక ఏదో ఆదరణ ఉందో, వారు ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి 125 వారి ఒక సంవత్సరం అయినటువంటి ఒక సందర్భంగా ఈరోజు బెంగాల్ కూడా మన ఒక భారతీయ జనతా పార్టీకి రావడం అనేది, తర్వాత తెలంగాణ కూడా వస్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే సిద్ధాంతము, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఎప్పుడూ అధికారం కోసం చూడలే, సిద్ధాంతం కోసము దేశం కోసం పనిచేశారు. కాబట్టి ఆ స్ఫూర్తి తెలంగాణ కార్యకర్తలు కూడా తీసుకొని ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యధికంగా ట్రోల్ అయ్యే వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. రాహుల్ పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందామని, అయితే ఆ అనుభవాల్ని మర్చిపోకుండా తాను పుస్తక రూపంలోకి తీసుకొచ్చామని లోకేష్ వెల్లడించారు. రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శల్ని, ట్రోల్స్ను తాను సానుకూలంగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రైతుల నిరసన కార్యక్రమం ఉంది. యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న కాని ఉదయాన్నే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎక్కడో కామారెడ్డిలో నిరసన జరిగితే హైదరాబాద్ లో మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి అని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, యూరియా సరిగ్గా దొరకట్లేదనే బాధతో ఒక నిరసన కార్యక్రమం చేపట్టి దానికి మరి మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరదామని నిర్ణయించుకొని వెళ్ళేటప్పటికీ ఇవాళ హైదరాబాద్లోనే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇటువంటి నియంతృత్వ పాలనతోటి ఆయనకు వచ్చేదేమీ ఉండదు. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు అక్కడ యూరియా యాప్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని రద్దు చేసి యూరియాని విరివిరిగా ఎట్లయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు ఎట్లయితే ఆటో ఆయనకు పైసలు ఇచ్చి పంపిస్తే ఆయన సంచులు తీసుకొని బాయి కాడ పొలం కాడ వేసొచ్చే పరిస్థితి ఉండేనో అట్లా విరివిగా అందుబాటులో ఉంచితే అది మంచిది రేవంత్ రెడ్డి. అంతేగాని నా గొంతు నొక్కితే నీకేం వచ్చేది లేదు, రైతులకు కూడా ఒరిగేదేమి ఉండదు. కాబట్టి దృష్టి అక్కడ పెట్టాలి. నీ దృష్టి ఉద్దస్తమానము హైదరాబాద్లో భూములు ఎక్కడున్నాయి, ఏ భూములు ఎట్లా ఏం చేయాలి ఇది తప్పిస్తే రైతులు బాధపడతా ఉన్నారు. నిన్న మొన్న దాకా ఈ వడ్ల కొనుగోలు కోసం కూడా 7 చెరువుల నీళ్ళు దాయిపించినావు నువ్వు రైతుల్ని. ఇవాళ యూరియాకి ఇబ్బంది జరుగుతున్నది అని అంటే రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడతామంటే వాళ్ళు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇవాళ అరెస్ట్ చేసి పెట్టినారు పొద్దున్నుంచి. అక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ గారు, అక్కడ తాడ్వాయి మండల కేంద్రంలో మా DCMS డైరెక్టర్ కపిల్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయినా సరే రైతులు రోడ్ల మీదకి వస్తే రైతులను కూడా తీసుకొని వాళ్ళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అట్లా జిల్లాలో ఎక్కడికక్కడ బాన్స్వాడలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. జనసేన ఎమ్మెల్యే బూత్ వ్యాఖ్యలకు దీటైన సవాల్ విసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, నీవు రాజీనామా చేయి, నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కాకినాడ రూరల్లో ఎన్నికలు నిలబడదాం, నీవు గెలిస్తే నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటా అంటూ సవాల్ విసిరిన తోట త్రిమూర్తులు 3 పార్టీలతో పొత్తులు భాగంగా గెలిచింది ఒకసారి తమ అధినేతకు బూతులు మాట్లాడితే ఇష్టం అయి జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పంతం నానజీ తాజా సవాల్ స్వీకరిస్తారా లేక మరో బూత్ వీడియోతో మీడియా ముందుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరి సాక్షిగానే, ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి వెళ్ళిన ఒక అంగుళం కూడా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి
కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. అతన్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఇంకా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను. ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాలుగా రాజకీయ నాయకులు సవాళ్ళు ఎదుర్కొంటారు. ఎటువంటి సవాల్ కాదు, దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను నేను. భూపాలపల్లిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి బాధాకరం. వెంకన్న ఇటీవల జగిత్యాల నుండి భూపాలపల్లికి బదిలీ అయి వచ్చారు. ఆయన స్వగ్రామం మహబూబాబాద్ దగ్గర మరిపడ బంగ్లా. నిబంధన ఉల్లంఘించిన హార్వెస్టర్ రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తున్న సమయంలో అటు నుండి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. వెంకన్న మృతి చెందారు. రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ పెంచాం, నిబంధన ఉల్లంఘిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. వెంకన్న మృతిపై నేను జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాం, ప్రిన్సిపల్ సెక్రటరీతో విచారణకు ఆదేశించామని మంత్రి పొన్నమన్నారు. జరిగిన సంఘటనను విచారణ చేస్తాం. దురదృష్టకరం, ఎవరి రాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకు ఏమైనా సమాచారం ఉంటే ఎక్కడైనా మాఫియా, శాండో, లయాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురండి, బరాబర్ మీరు యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన ఆయన 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్టే ఎవరితో వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తాం, మా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది మాకు వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఎంబీఏ చనిపోవడం యాక్సిడెంట్లో అంటే బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అతని పూర్తిగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంఘటన మీద వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు, ఉద్యోగం కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, తదితర అన్ని అంశాల పట్ల వాళ్ళకి ఆదుకొని రవాణా శాఖ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇసుక లారీ కాదు, అది ఓర్ లారీ. రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు. సరే, అది ఇన్సిడెంటల్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడింది. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవంలో నందమూరి బాలకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. డబ్బు లేక ఏ రోగి చికిత్సకు దూరంగా ఉండకూడదన్నది తమ ఆశయమని స్పష్టం చేశారు. తన తల్లి క్యాన్సర్ అనుభవమే ఈ ఆసుపత్రికి పునాది అని, రోగులు కోలుకునే వరకు, వారి కుటుంబాల్లో సంతోషం నిండే వరకు హాస్పిటల్ సేవలు కొనసాగుతాయని బాలకృష్ణ అన్నారు. Namaskar. Tonight I stand before you not as an actor, not as a public representative, but as a son. A son who still remembers in 1984 when my mother Srimati Basavarama Tarakam Garu was battling cancer. We had access to treatment, but what we witnessed around us stayed with us far more deeply than our own struggle. People were not just fighting disease, they were fighting circumstances. Families were not only worried about survival, but they were worried about affordability. In the midst of her own pain, my mother asked a simple yet powerful question. If we can fight this because we have the means, what happens to those who don't? That was a humble question from a noble heart. And the question became our responsibility. My father, Shri Nandamuri Taraka Ramarao Garu, transformed responsibility into a mission. In 1989, he laid the foundation for this institution with an unwavering belief that no life should be lost because treatment was out of reach. Those early years were not easy. This institution was not built in comfort. It was built with commitment, with conviction, with purpose. With deep respect, I remember Dr. Kodala Shivaprasad Garu, who was the founder chairman of Basavatarak Indo-American Cancer Hospital and Research Institute, and Dr. Tulsi Parvati Polavarapu Garu, and Sri Kakatiya Venkateshwarlu Garu, who stood by this vision when it needed the most strength. I also remember with gratitude all our former chairman, trustees,
ఫ్యూచర్ సిటీలోని నానక్ నగర్ కు చెందిన రైతు చొల్ల లక్ష్మారెడ్డి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ రాజ్యాంగం ముందు గొప్పగా ప్రదర్శించుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భూ రికార్డులను అక్రమంగా తారుమారు చేసి ప్రభుత్వానికి భూముల్ని ఎలా బదిలీ చేస్తున్నారో ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు ఫార్మసిటీకి వ్యతిరేకంగా గలం విప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫ్యూచర్ సిటీపై ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకుని కార్పొరేట్ మాఫియాకు సహాయం చేస్తూ తమ వ్యక్తిగత ఫ్యూచర్ను సురక్షితం చేసుకున్నారని ఆయన అన్నారు. రైతులు లేకుండా తిండి లేకుండా ఎవరు బతకలేరని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఈరోజు మా 4 గ్రామాల తరఫున భూబాధితుల తరఫున పోరాటానికి మాకు అండగా ఉండడానికి వచ్చిన ప్రియాంక మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు జరిగిన భూసేకరణ ఏంటి అంటే ఫార్మాసిటీ కోసం ఓన్లీ ఒక 6,500 ఎకరాలే అవసరం పడుతుంది అంటని చెప్పారు. ఆ విధంగా ఆ దొంగ జీవో తెచ్చుకొని దాన్ని 30,000 ఎకరాలకు తీసుకొచ్చారు. ఆ రోజున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 2021లో పార్లమెంట్ లో కూడా ఆయన ఒక మాట చెప్పిండు. ఇక్కడ ఫార్మా కంపెనీలు ఒక 20-30 కంపెనీలు తీసుకొచ్చి 4 ఊర్లలో పచ్చని పొలాలలో ఈ ఫార్మా కంపెనీలు పెడితే అక్కడున్న జనజీవనం, అక్కడున్న పంటలు ఇలాంటివన్నీ పొల్యూషన్ గురై చాలా అవస్థలకు గురవుతారంటని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో ఎంపీ కోమటిరెడ్డి గారు కూడా 3-4 దఫాలుగా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. అది మన మోడీ గారి వద్ద కూడా చేరింది. కానీ ఆ మధ్యన గవర్నమెంట్ చేంజ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కూడా మాకేం చెప్పారు, ఫార్మాసిటీ రద్దు అవుతుంది, రద్దు చేస్తున్నాము, మీకు మేనిఫెస్టోలో కూడా పెడుతున్నాము, ఏదైతే భూమి సేకరించింది ఏదైతే ఉందో అది అలాగే ఉంటది, భూమి సేకరించకుండా 2,500 ఎకరాలు ఏదైతే భూమి ఉందో కోర్టు పరిధిలో ఉన్నది, ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోము, రేపు ఇక్కడ మీ రైతులకు మేము అండగా ఉంటామంట అని చెప్పి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని, సీతక్క గాని, బట్టి గాని, మల్లెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ మా పొలాలలో వచ్చి ప్రతి పొలానికి ప్రతి రైతు దగ్గరకు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పాటు తిరిగి మాతో మాట్లాడారు. ఆ రోజు ఏమన్నారు, ఇంత పచ్చని పొలాలు ఇలాంటి భారత కంపెనీలు తీసుకొచ్చి ఇలా పెడితే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అంటని చెప్పేసి వాళ్ళు మా తరపున మా దగ్గర ఉన్న అన్ని అవకాశాలు వాళ్ళు వాడుకొని ఈ రోజు మా ఊర్లలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్స్ అయ్యారు, చైర్మన్స్ అయ్యారు. కానీ మాకు అక్కడ జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఎంతసేపటికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల దగ్గర భూములు గుంజుకోవాలి, కార్పొరేట్ సంస్థలకు కోట్లలో భూములు అమ్ముకోవాలి అనేదే వీళ్ళ దగ్గర ఒక విధానం. అయితే ఈ రైతులు లేకపోతే ఈ రాజ్యం ఉంటుందా? ప్రతిరోజు ఎవరైనా కూడా డబ్బులు తింటే బతకరు, బంగారం తింటే బతకరు. మనం తినడానికి అన్నము, పాలు ఇవి కావాలి, ఇవి లేకుండా ఎవరు బతకలేరు. ఈ రంగారెడ్డి డిస్టిక్ చుట్టుపక్కల ఒకప్పుడు మంచి మంచి అంగూరు తోటలు ఉండేది, మంచి కూరగాయల తోటలు ఉండేది. అవన్నీ చూస్తే ఇప్పుడు రంగారెడ్డి చుట్టుపక్కల ఎటు 50-100 కిలోమీటర్లకు పోతే అన్ని వెంచర్సే, అన్ని గుట్టలు, చెట్లు అన్ని కొట్టేసి మొత్తం క్రికెట్ గ్రౌండ్ల లాగా. క్యాన్సర్ నియంత్రణలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు వైద్య నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ నోవాయిటల్లో జరిగిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. 25 ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది, దాతలను మంత్రి అభినందించారు. దివంగత ఎన్టీఆర్ దూరదృష్టికి ఈ ఆసుపత్రి ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ సేవల్ని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెస్పెక్టెడ్ వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీమతి అనుప్రియ పటేల్ జీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పి చంద్రశేఖర్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, distinguished public representatives, eminent medical experts, cancer survivors, donors, members of the Basavatarakam Hospital family and esteemed guests. It is a matter of great pleasure and privilege for me to participate in the Silver Jubilee celebrations of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. I extend my heartfelt congratulations to the Basavatarakam Hospital team for their exemplary services to the society in the field of cancer care.
My special appreciation to Sri Nandamuri Balakrishna Garu for carrying forward the legacy of NTR Garu, not only in the cinema but also in the public service and the humanitarian work. His unwavering commitment to upholding the vision of NTR Garu. NTR Garu was not only a legendary actor but also a visionary leader who created history in Indian politics. The Basavatarakam Cancer Hospital stands today as a living tribute to the courage and the inspiration of Srimati Basavatarakam Garu. This hospital is a lasting testament to the foresight, compassion and vision of Sri N.T. Ramarao Garu. For 25 years, this institution has been providing hope, healing and support to lakhs of cancer patients. A distinguished journey of service. Basavatarakam Cancer Hospital has emerged as a beacon of hope and a symbol of trust for cancer patients, providing quality cancer care to lakhs of patients, whether they are inpatient or the outpatient, by offering world-class treatment at an affordable cost. Cancer is one of the most significant non-communicable diseases confronting our society today. Changing lifestyles, dietary habits, environmental factors, and to some extent genetics are driving the rise in cancer cases. Telangana is also facing the steady growth of cancer cases, which is alarming. Cancer causes families to face anxiety, emotional distress, and financial hardship. This reality underscores the need to focus on public awareness, early detection, and treatment. ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాపు నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ కూటమి సాధిస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక లక్ష్యంతో వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తుంది. కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నైజాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. పదవులు పోయినట్టే తాడు తీసినట్టే కదా. మీరు కూరలు పీకిన పాముల్లో ఇంట్లో కూర్చున్నారంటే తాడు తీర్థం కదా. తాడు తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకేంటి? మీకు సిగ్గు లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు మీరు మళ్ళీని. తాట తీర్థం అంటే బ్లేడ్లు అయి పట్టుకుని బ్లేడ్ బ్యాచీలాగా కోసారు. మీకు మళ్ళీ బొట్టలెట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకళ్ళు. మీకు రాజకీయం ఉంటే దర్పం మీ అధికారం అంతా మేము చూసాం. మాట్లాడితే బూతులు తిడతాం, మాట్లాడితే ఎవరినైనా సింగులర్లో మాట్లాడతాం. మీ జబ్బు పోదు, ఇంకా పోలేదు. ఎవడు జైలుకి వెళ్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నాడు తప్ప ఈ చేసే తప్పులు ప్రజలు తెలుస్తాయని ఎవడు అనుకుంటలేదు. అలా అయితే ప్రతి ఓటు జైలుకి వెళ్ళి వచ్చేస్తారు. ఒకసారి సింపతి కోసం జైలుకి వెళ్ళి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను తప్ప లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు తెలుసుకోలేదు. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎంతకాలం భరిస్తారు? 2 సంవత్సరాలు చూసాం. అనవసరం అత్తమానం వెళ్తాం మనకి ఎందుకని. కానీ ప్రతిరోజు ఇంకా అదే పనిలో ఉన్నారు కూర్చుని. ఏం జరిగినా సరే తెలంగాణలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇదేంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావు బతుకులో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరో నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలందరూ చెప్పిన పరిస్థితి. అంటే రాజకీయ కాపు కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చైర్మన్ సుబ్బారాయుడు కూడా మామూలుగా ఏదో తిరుగుతున్నారని అక్కడ కామెంట్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మీరు చెప్పండి ఒకసారి. మీ కార్పొరేషన్ చైర్మన్ కూర్చోబెడదాం. మా కార్పొరేషన్ చైర్మన్ ని దానికి సంబంధించిన మంత్రివర్గంతో మాట్లాడి ఏదైనా కాపులు న్యాయం చేయాలంటే మీరు ఏమైనా ప్రపోజల్ పట్టరండి. ఖచ్చితంగా కాపులు న్యాయం చేయగలగాలి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలకు మనం ఏం చేయాలనేది 2019 నుంచి 24 దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. అయినా మరి కాపులు అప్పుడు ఓడించారు కదా. అంటే అప్పుడు ఎలా చూడాలి మనం ఒకసారి ఆలోచన చేయండి. 2019-24 వరకు కాపు కార్పొరేషన్లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా మా ఊర్లో 1000 మందికి ₹1,00,000 కాడికి లోన్లు ఇప్పించాను. 1,00,000 2014-19
14 నుంచి 19. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కలకల్లాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావతంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 291.17 పాయింట్లు అందుకొని 77,000 పైకి చేరుకుంది. 7,704.07 వద్ద ముగిసింది. చమురు అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లకు మదుపర్ల నుండి లభించిన మద్దతుతో సూచీలు పెరిగాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. మరో సూచీ నిఫ్టీ సైతం 89.80 పాయింట్ల ఎగబాకి 24,102.90 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ముదుపర్లు భారీగా నిధులు తరలించడం, బ్లూ చిప్ సంస్థల షేర్లు దూసుకుపోవడం వల్లే సూచీలు లాభాలు కొనసాగాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. సూచీలో టెక్ మహీంద్రా షేరు 1.87% ఎగబాకి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతో పాటుగా సన్ ఫార్మా 1.39%, ఇన్ఫోసిస్ 1.29%, భారత్ ఎలక్ట్రానిక్స్ 1.01%, బజాజ్ ఫిన్సర్వ్ షేర్ లాభాలు ముగిశాయి. T20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు మరో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమైంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని యువ భారత ఐర్లాండ్ ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లో ఆడేందుకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటన ఈ నెల 26 నుండి ప్రారంభం కానుంది. ఈ టూర్లో భాగంగా భారత్ 2 T20లో 8 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో డబ్లిన్లో జూన్ 26, 28 తేదీల్లో 2 T20 మ్యాచ్లు ఆడుతుంది. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ ఆడుతున్న తొలి T20 సిరీస్ ఇదే కావడం విశేషం. 2028లో జరగనున్న లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో జరిగే తదుపరి T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని పోటీ ఫార్మాట్లో ఇది భారత్ జట్టుకు ఒక కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా 15 ఏళ్ల 71 రోజుల వయసున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తద్వారా 36 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా తొలిసారిగా సీనియర్ T20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని సీఎం విజయ్ ప్రశ్న. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. రాజకీయాల్లో ఎదురయ్యే విమర్శలను, ట్రోల్స్ను సానుకూలంగా తీసుకుంటామని స్పష్టం. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతు వ్యాఖ్యలకు ధీటైన సవాల్ విసిరిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. భూపాల్పల్లిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి బాధాకరం. ప్రిన్సిపల్ సెక్రటరీతో విచారణకు ఆదేశించాం మంత్రి పొన్నం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.